ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నమస్తే, ఇవాంటి వార్తలకి స్వాగతం. వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్డు, కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి 3 రోజుల జాతర నేడు ఘనంగా ప్రారంభించారు. ఆదివాసీ సాంప్రదాయ పూజలతో ఈ ఉత్సవాలు ఆలయ కమిటీ ప్రారంభించింది. ఉత్సవాలలో భక్తులకు అమ్మవారి సంతాన వృక్షం అవతారంలో, గుబ్బల మంగమ్మ అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆదివాసీ నృత్యాలతో అమ్మవారి జాతర కోలాహలంగా సాగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు సతీమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గిరిజన సాంప్రదాయాల నృత్యాలతో బాలరాజు పాల్గొని నృత్యాలు చేశారు. గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గిరిజన సాంప్రదాయాలతో గిరిజనులు ఘనంగా నిర్వహించారు. చాలా ఆనందదాయకంగా జరిగిందని, అమ్మవారిని దర్శించుకొని అడిగిన కోరికలు నెరవేరుస్తున్నట్టని దృఢ సంకల్పం భక్తులందరికీ ఉండడం వలన అమ్మవారి ఆలయానికి 2 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని, ఈ ఆలయం ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మాజీ ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకు వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పలు ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవానికి రావడం అయింది. ప్రతి ఏడాది కూడా శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి మరి జాతర మహోత్సవాన్ని ఎంతో ఘనంగా మరి గిరిజనుల ఆరాధ దైవం మరి శ్రీ మంగమ్మ తల్లిని ఎంతోమంది భక్తులు మరి ఆరాధిస్తుంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఎంతో మందికి భక్తులకి మరి కోరికలు కూడా నెరవేర్చే తల్లి సత్యమైంది. గిరిజనులకి ఆరాధ దైవం లాంటిది. గిరిజనుల యొక్క, ఆదివాసుల యొక్క ఆచార సంస్కృతి సాంప్రదాయాలతో మరి ఈ జాతర మహోత్సవాన్ని మరి జరుపుకుంటున్నారు. మరి నేను కూడా ఈరోజు శ్రీ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లిని మరి సందర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని మరి పొందడమైంది, అనుగ్రహాన్ని పొందడమైంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరి అమ్మవారిని కోరడమైంది. అలాగే ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ఆదివాసీ గిరిజనులు, పూజారులు అందరూ కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ జాతర మహోత్సవం ఇంకా దినదిన అభివృద్ధి అయ్యి ఈ రాష్ట్రం దేశవ్యాప్తంగా మరి విస్తరించి అమ్మవారి యొక్క మరి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్న ఈ ప్రజలకు అందరూ కూడా ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఈరోజు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోరసవారిగూడెం గ్రామ పంచాయతీ కామవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్ని ఘనంగా ఆలయ కమిటీ ప్రారంభించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండ ఈ 3 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాల్ని నిర్వహించాలని చెప్పేసి ఈ గుబ్బల మంగమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు మరి ఈ రోజున విస్తృతంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికల్ని కోరుకున్నారు. అమ్మవారు కూడా
వారి యొక్క కోరికల్ని వాళ్ళ ఇష్టాలని మరి కలగజేయడం కోసం మరి అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాం. మరి ఈ 3 రోజుల పాటు మరి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సకల సౌకర్యాలని ఆలయ కమిటీ కల్పిస్తున్నది. శానిటేషన్ కావచ్చు, పోలీస్ సహకారం కావచ్చు, అలాగే మెడికల్ క్యాంపు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి అభివృద్ధి కమిటీ అన్ని చర్యలు తీసుకుంది. ఈ 3 రోజుల పాటు మరి జరిగే ఉత్సవాల్లో పాల్గొని ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి అభివృద్ధి కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.